నమస్తే ఓరుగల్లు 9 న్యూస్ కి స్వాగతం। సభలో ప్రధాని లేకుండా రాజ్యాంగంపై చర్చల అని సమాజ్వాదీ పార్టీ అధినేత ఎంపీ అఖిలేష్ యాదవ్ దుయ్యబట్టారు। భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని 75వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా లోక్సభలో ప్రత్యేక చర్చ నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ హయాంలో వేలాది మంది సామాన్యులు దేశం విడిచి వెళ్లారని అన్నారు। చాలా మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని చెప్పారు। ఎన్డీఏ ప్రభుత్వం నియంత పాలన కొనసాగిస్తుందన్నారు। ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయకుండా అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు। మహిళలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా పోలీసులు గన్నులతో బెదిరించారని అడ్డుకున్నారని చెప్పారు। అయినప్పటికీ ప్రాణాలకు తెగించి వారంతా పోలింగ్లో పాల్గొన్నారు అని లోక్సభకు వివరించారు అఖిలేష్ యాదవ్। नियम 371 के अधीन मामलों को सभा पटल जिन सदस्यों को नियम 371 के अधीन मामलों आज उठाने में अनुमति दी है उन्हें सभा पटल पर रखने के इच्छुक हैं वे 20 मिनट के अंदर अपने पाठ को व्यक्तिगत रूप से सभा पटल पर रख सकते हैं। आइटम नंबर 18 राष्ट्रपति के अभिभाषण पर धन्यवाद। यादव जी राष्ट्रपति जी के भाषण बोलने का मौका दिया है। अध्यक्ष जी, जिन्होंने लोकतंत्र को एक तंत्र बनाने से रोका, चुनाव के समय पर अध्यक्ष जी ऐसा कहा गया कि 400 पार। मैं समझदार जनता को फिर एक बार धन्यवाद दूंगा और मैं कुछ कहना चाहता हूं। हमने तोड़ दिया हुकूमत का गुरूर, दरबार तो लगा है पड़ा गमगीन में बेनूर है पर। अध्यक्ष महोदय, दरबार तो लगा है पर बड़ा गमगीन। राजनीति पॉलिटिक्स जो पॉजिटिव है, पॉजिटिव पॉलिटिक्स की जीत हुई है। सबसे अच्छी बात हुई ये है कि इस चुनाव में सांप्रदायिक राजनीति हमेशा के लिए हार हो गई है। अध्यक्ष महोदय, कहने को सरकार ये कहती है कि ये 5th लार्जेस्ट इकोनॉमी बन गई है और जीडीपी के मामले में 5th वर्ल्ड की इकोनॉमी बन गई है। लेकिन अध्यक्ष मोदी, ये सरकार क्यों छिपाती है कि अगर ये हमारी सबसे लार्जेस्ट इकोनॉमी, अगर हम 5वें नंबर पर हैं, तो हमारे देश की पर कैपिटा इनकम, प्रति व्यक्ति आय हमारे किस स्थान पर पहुंची है कि व्यक्तिगत महत्व का विकास का ढिढोरा पीटने वाला। इसीलिए बहुमत की सरकार नहीं है, ये सहयोग से चलने वाली सरकार है। डबल इंजन के नाम पर उत्तर प्रदेश को टकराहट के सिवा कुछ हासिल नहीं हुआ है। उत्तर प्रदेश में प्रभुत्व की लड़ाई दो लोगों को आपस में लड़ा रही है, लेकिन उसकी मार जनता को सता रही है। पिछले मर्यादा के बाद संस्थाओं की किसी गांव की तस्वीर 10 साल में बदली होगी। సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట సంఘటనలో అరెస్ట్ అయిన నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది। అల్లు అర్జున్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ 13న న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది। దీంతో పోలీసులు అల్లు అర్జున్ను హైదరాబాద్లోని చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు। పోలీస్ స్టేషన్లో దాదాపు 2 గంటల పాటు బన్నీని విచారించి అతడి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు। పోలీసుల విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బన్నీని గాంధీ ఆసుపత్రికి తరలించారు। కొంతమంది అక్కడ రాని ఇష్టపడి
2025లో జరగనున్న సరస్వతి నది పుష్కరాల నిర్వహణ గురించి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీటింగ్లో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, జయశంకర్, భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఎండి ప్రకాష్ రెడ్డి, దేవాదాయ శాఖ ఆర్జేసీ రామకృష్ణారావు, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, అసిస్టెంట్ కమిషనర్ సునీత, కన్సర్వేషన్ ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి ఏర్పాటుపై రేవంత్ రెడ్డి సర్కార్ గెజెట్ ఇవ్వడం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి విగ్రహాలు పెట్టుకుంటామని, జీవో ఇస్తేనే అవి పెడతామా అని ఆమె ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లి విగ్రహాలను బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేశామన్నారు. ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై జీవో ఇచ్చారు. అధికారిక పార్టీది తెలంగాణ వాదం కాదని కాంగ్రెస్ వాదమని అన్నారు. వాళ్లకు పార్టీ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ఆమె అన్నారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ కూడా బతుకమ్మ ఆడారని ఆమె అన్నారు. బీఆర్ఎస్ హయాంలో దాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించారని కవిత అన్నారు. ప్రజలకు తెలియజేసేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 11 గంటలకు ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రధానంగా ఈ రౌండ్ టేబుల్లో చర్చించాల్సినటువంటి అంశాలు ఏందన్నది ప్రజలతో కూడా పంచుకొని రేపు వస్తున్నటువంటి అనేక మంది మేధావులు, ఇతర మిత్రులకు కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ఇవాళ మీరు గమనించినట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన తెలంగాణ అస్తిత్వం మీద రకరకాలుగా దాడి జరిగేది. అది మన భాషను అవహేళన చేయడం కావచ్చు, మన యాసను అవహేళన చేయడం కావచ్చు, మన దగ్గర కవులు కళాకారులు లేదనడం కావచ్చు, లేకపోతే మన పాటలు కాకుండా మన పాటలను మరిపించేటటువంటి ఇంకొక పాటలను ప్రభుత్వ వేదికల మీద పాడించడం కావచ్చు, మనకు మన పండగలను అవహేళన చేయడం కావచ్చు, మన పండగలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం కావచ్చు, మన దగ్గర ఉండేటటువంటి గంగా జమున తహజీబ్ని అవమానించే విధంగా మాట్లాడడం కావచ్చు. ఇవన్నీ కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాపాడుతూ రావడం జరిగింది. అంటే రమదాన్ పండుగ వచ్చింది, దానికి తోఫా ఇవ్వలేదు. బతుకమ్మ పండుగ వచ్చింది, మా ఆడబిడ్డలకు చీరలు ఇవ్వలేదు. రేపు క్రిస్మస్ వస్తుంది, మారుస్తామని చెప్పినారు. ఎట్లా మారుస్తారండి? ఎందుకు మాలు ఉన్నాయి? ఇవాళ చాలా పెద్ద ఎత్తున యువతంతా కూడా పెట్టుకుంటూ ఉంటారు కలిసి. ఎందుకోసం పెట్టుకుంటారు? ఎవరైనా జీవో ఇచ్చిందని పెట్టుకుంటారా? మరి తెలంగాణ తల్లి విగ్రహాలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి. ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి. కొన్ని పెద్ద గ్రామాలలో అయితే 2-3 ఉన్నాయి. ఎందుకోసం పెట్టుకున్నాం? అవి ఆనాడు ఉద్యమంలో మాకు స్ఫూర్తి నింపినటువంటి తల్లి కాబట్టి, అమ్మ కాబట్టి పెట్టుకున్నాం. ఇక భరతమాత విగ్రహాలు ఉన్నాయి, లేవా? భరతమాత విగ్రహాలు ఉన్నా అంటే ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్రాన్ని కోరుకునేటటువంటి కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చిండ్రో, లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి రోజుకొక టీఎంసీ నీళ్ళని తీసుకుపోవచ్చు అని ఆదేశాలు ఇచ్చినటువంటి అధికారిని తీసుకుని శ్రీమతి ఇందిరాగాంధీ గారు, మరి తను బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ ప్రజలకు బతుకమ్మను శుభాకాంక్షలు చెప్పినటువంటి వ్యక్తి. తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు, ఆవిడ బతుకమ్మ ఎత్తుకొని
ఆమె తెలంగాణ ప్రజలందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు. ఇదిగారు రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, జయరాం రమేష్ గారు అందరూ కలిసి కోలాటము బతుకమ్మ కలిపి ఆడుతున్నారు. పాపం అక్కడ కూడా మా బట్టెన్నను వెనక వరుసలు పెట్టిండ్రు. సామాజిక తెలంగాణలో బట్టెన్నను వెనక వరుసలు పెట్టి వీళ్ళ అగ్రనాయకులందరూ కలిసి బతుకమ్మ ఆడిండ్రు. గాను అవమానించే విధంగా మాట్లాడుతున్నటువంటి మీ వాళ్ళ మంత్రులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. వాళ్ళ అవకాశం ఇచ్చారు. వీళ్ళ వేదిక మీద నుంచి చెప్పిన నేను అదే అంత భయం ఎందుకు? ప్రజల ఆమోదం ఉన్నటువంటి తలమానకరం ఓపెన్గా ఉండాలి. ఇదే ఆటోచనం మా యొక్క అంశాలను మేము ఫర్దర్ కార్యాచరణ కూడా తప్పకుండా చేస్తాం. మేము బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసేటటువంటి ప్రయత్నం చేసినాం. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మరుగున పడేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఒక సంస్థ బతుకమ్మ కోసం కేసీఆర్ గారిది ఒక విశాల తత్వం, రేవంత్ రెడ్డి గారిది సంకుచితత్వం. రాజీవ్ గాంధీ గారితోనైతే ఏర్పడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అసహించుకుంటున్నారు. అల్లు అర్జున్ అరెస్టుపై తొక్కిసలాట సంఘటనలో మృతి చెందిన రేవతి భర్త భాస్కర్ స్పందించారు. ఈ సంఘటనలో అల్లు అర్జున్ తప్పు లేదని ఆయన అన్నారు. అల్లు అర్జున్ అరెస్టు విషయంపై తమకు పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. టీవీలో చూశానని, అవసరమైతే పెట్టిన కేసు ఉపసంహరించుకుంటానికి సిద్ధమని ఆయన అన్నారు. తన కుమారుడు శ్రీతేజ్ పుష్ప 2 సినిమా చూడాలని పట్టుబట్టడంతో భార్య పిల్లలతో కలిసి సంజయ్ థియేటర్కు వెళ్ళినట్లు మృతురాలి భర్త మీడియాకు తెలిపారు. జరిగిన సంఘటనకు అల్లు అర్జున్కు రావడానికి సంబంధం లేదన్నారు. కేసు వాపస్ తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నాను. నా కొడుకు మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నాను. సిద్దిపేట పట్టణంలోని ఎస్సీ హాస్టల్ను ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టూడెంట్ల సమస్యలను తెలుసుకొని వారితో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మెస్ ఛార్జీలు రాక స్టూడెంట్స్ అర్ధాకలితో ఉన్నట్లు విషయం సీఎంకి, డిప్యూటీ సీఎంకి కనిపించడం లేదా అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో స్టూడెంట్స్కి ఇంకా టవల్స్, షూస్ ఇవ్వలేదని, 8 నెలల నుంచి అవుట్సోర్సింగ్ వాచ్మెన్లకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అంటే ఎందుకు ఇంత చిన్న చూపు అని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో రాజనర్సు, రాధాకృష్ణ శర్మ, సంపత్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నాగరాజ్ రెడ్డి, మల్లికార్జున్, తిరుపతి రెడ్డి, సాయి, ఈశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్కు ఆకస్మిక తనిఖీకి వచ్చి పిల్లలతో పాటు కలిసి భోజనం చేయడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనలో హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలన్నీ కూడా ఆగమైపోయినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి పాలనలో వేలాది మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారు. 49 మంది ముక్కుపచ్చలారని పసిబిడ్డలు ఇవాళ పొట్టన పెట్టుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం కూడా చేతనైతే ఆశ్చర్యానికి లోనయ్యాను. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఛార్జీలు చెల్లింపు జరగలేదు, ఏ రకంగా మెయింటైన్ అవుతుంది అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. నువ్వు పైగా ఏమంటున్నావు, ఏ స్కూళ్ళనన్నా ఏ హాస్టల్లోనన్నా అన్నం బాగలేకపోతే పిల్లలకు వాంతులైతే బయలు పెడితే ఆరోగ్యం దెబ్బతింటే హాస్టల్ వార్డెన్ల మీద యాక్షన్ తీసుకుంటా అంటావు, టీచర్ల మీద యాక్షన్ తీసుకుంటా అంటావు.
హెడ్ మాస్టర్లను సస్పెండ్ చేస్తా అంటున్నావు. తప్పు నీది. పాపం శిక్ష మాత్రం ప్రారంభమైనప్పటి నుంచి ఇయ్యాలటి వరకు మెస్ బిల్లే రాలే. నువ్వు గతంలో ఒక్క హాస్టల్లో పెండింగ్ ఎందుకున్నాయి అంటే ఈ రకంగా రాష్ట్రంలో బాధలు చెప్తున్నారు పిల్లలు. పాపం ఇక్కడికి వస్తే బూట్లు రాలేదంటే షూస్ బిల్లులు ఇవ్వకుండా పిల్లలకు అర్ధాకలితో పిల్లల్ని గోసపెట్టి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాస్మోటిక్ ఛార్జెస్ గురుకుల పాఠశాలల్లో ఎస్సీ గురుకుల పాఠశాలల్లో 6 నెలల నుంచి కాస్మోటిక్ ఛార్జెస్ రావడం లేదు. వాషింగ్ ఛార్జెస్ కూడా పిల్లలకు రావడం లేదు. ఇంద్రారెడ్డి గారు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ గారు తాండూరులో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది, ఆసుపత్రిలో ఆగమా. సబితా ఇంద్రారెడ్డి గారిని కూడా నువ్వు ప్లేట్ కానీ గ్లాస్ కానీ బాక్స్ కానీ స్వెటర్లు కానీ బ్లాంకెట్లు కానీ విడుదల చేయి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే వేతనాలు ఇవ్వు. చాలా చోట్ల కిరాయిలు రాలేదు. ఎస్సీ గురుకుల పాఠశాలలకు ఏడాదిగా ఇంతవరకు కిరాయిలు కూడా రాని పరిస్థితి ఉన్నది. వాటి కిరాయిలు వెంటనే చెల్లించండి. బుక్కడి అన్నం తిన్నావా? ఒక ఎస్సీ ఎస్టీ హాస్టల్కి పోయి పరామర్శించినవా? నీకు నడుపుతున్నాడు ఆయన. నీ బొమ్మ ప్రచారం కోసం 9 రోజులు తెగ ఉత్సవాలు జరిపినవు. కోట్ల రూపాయల డబ్బు ఉత్సవాల పేరిట వృధా చేసిండు. పెద్ద ఫ్లైట్లతో ఏందో ఫ్లైట్ షోనట, లేజర్ షోనట, రకరకాల షోలు పెట్టుకున్నాడు. షోలు బాగానే ఉన్నాయి కానీ ఆ పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టవా? ఆ బియ్యం చూసిన ముద్ద అవుతున్నది మొత్తం అన్నం. నేను ఇలా పిల్లలతో కలిసి అన్నం తిన్నా. అవన్నీ కొత్త బియ్యం. ఆనాడు కేసీఆర్ గారు మా గురుకుల పాఠశాలలు ఎస్టీ బీసీ పిల్లలంటే చిన్న చూపు చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు తక్షణమే ఈ హాస్టల్ మెస్ బిల్లు పిల్లలు కడుపు నుండి అన్నం తినలేకపోతున్నారని ఆ రేవంత్ రెడ్డికి అన్నం పెట్టేటువంటి వాళ్లకు కొంచెం అన్నం పెట్టుకుంటా రేవంత్ రెడ్డికి యాద్ చేయింది. అట్లనన్నా ఆ పిల్లలు ఎస్సీ ఎస్టీలు అనేది యాదికి వస్తారు. మెస్ బిల్లులు పెండింగ్లు ఉన్నాయి. రాను వస్తే నీకు తెలుస్తుంది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్. మన ఓరుగల్లు నగరానికి సమీపంలో హన్మకొండ జిల్లాకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో కమలాపూర్ మండలం కేంద్రంలోని అంబాల కమలాపూర్ కు మధ్యలో గూడూరు విలేజ్ సమీపంలో ఆహ్లాదకరమైన పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో మన విలేజ్ సాధన రిసార్ట్స్ మీకోసం ఏర్పాటు చేశాం. రండి, కుటుంబ సమేతంగా వచ్చి ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో మా సాధన రిసార్ట్స్ లో ఎంజాయ్ చేయండి. మంచి స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వసతులతో 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంగా తీర్చిదిద్దాం. వెంటనే రండి, బుక్ చేసుకోండి, సంప్రదించండి 9949122072 9494825960. ఇంకెందుకు ఆలస్యం, వాట్సాప్ ద్వారా కాల్ ద్వారా సంప్రదించండి. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ అందిస్తుంది.